वीडियो फोटो दी वीडियो ऑन किया हम वसन ఎవడన్నా నవ్వు పోయి రాదునా फोटो दिया బాగా లడ్డు తీసుకో मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे फोटोस फोटो బాగా లడ్డు ఇచ్చే నా రంగనా ఓకే ఫోటోసా మా తమ్ముడు సోదరుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా కోవిడ్తో నాకు అత్యంత ఆత్మీయులు ఉండే అతి కొద్ది మందిలో రెడ్డిశేఖర్ అప్పుడు మా ఇద్దరి మధ్య ఒక అనుబంధము సుగవాసి ప్రసాద్ బాబు అనే ఒక శిఖరము, ఒక చెట్టు, ఆయన నీడలో మేము ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాము. ఈ డైరీ ఒక స్పెషల్, ఇది కోవిడ్ డే. నాకు ఒక తల్లిగా భావించే ఒక వ్యక్తి నాకు ఇది ఇవ్వడం జరిగింది. ఈరోజు దీన్ని రెడ్డిశేఖర్ జన్మదినం సందర్భంగా ప్రెజెంట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రెడ్డిశేఖర్ ఎక్కువ తిరుగుతూ ఉంటాడు కాబట్టి రెడ్డిశేఖర్ లైఫ్ ప్రతి ఒక్కటి ఒక పేజ్ లాగా ఉంటుందన్నమాట. మాకందరికి ఒకటి కలుపుతూ ఉంటాడు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు, మాకందరికీ అత్యంత ఆప్తుడైన రెడ్డిశేఖర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శుభవాసి అభిమానులందరి తరఫున నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉంటా. రెడ్డిశేఖర్ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి రెడ్డిశేఖర్ కోవిడ్లో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభిమానిస్తారు. నమస్తే. థ్యాంక్ యూ. చెప్పడం ఎంతో థ్యాంక్ యూ కదన్నా. बोल हैप्पी बर्थडे ना तो सुनेगा नहीं बोल अब बोल హ్యాపీ బర్త్డే నా ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరపాలి అని కోరుకుంటాను. ఓకే సూపర్. అందరికీ నమస్కారం. ఈరోజు రెడ్డిశేఖర జన్మదిన శుభ సందర్భంగా మనందరం ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ తలలో నాలుకలాగా తన ముందు నిజజీవనాన్ని కూడా లేపుతూ ప్రతి ఒక్కరిని మన అనే కల్మషం లేకుండా కలుపుకొని పోతూ ప్రతి ఒక్కరితో అత్యంత ఆప్తుడుగా, బంధువుగా, స్నేహితుడిగా అందరినీ కలుసుకొని ప్రతిదీ ఏది చేయాలన్నా నేనున్నానని తోడు ముందుకొస్తూ ప్రతి దాంట్లో ముందుంటూ నడిపిస్తున్నాను. రెడ్డిశేఖర్ ఇటువంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే సుగవాసి యువ సైన్యం అధ్యక్షుడైనటువంటి శ్రీ కంచన రెడ్డిశేఖర్ అన్న గారిది ఈరోజు బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కువైట్లో ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి కంచన రెడ్డిశేఖర్ అన్న. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ ఆయన ముందు ఉన్నాడు. ఎక్కడ వెనకుంటే మలాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. రాజు నువ్వు ఇచ్చి, రాజు నువ్వు ఇక్కడ ఉండు, జిల్లా నువ్వు ఇక్కడ ఉండు అంటే సో అందరికీ ఇట్లా డైరెక్షన్స్ ఇస్తూ మరిన్ని సేవలు చేస్తున్నటువంటి రెడ్డిశేఖర్ అన్న తెలుగుదేశం పార్టీకి ఇట్లాంటి రెడ్డిశేఖర్ అన్నను తయారు చేస్తున్నటువంటి ఈ రెడ్డిశేఖర్ అన్నకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. మరొకసారి చెప్తున్నాను, ఇటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఉండడం, తెలుగుదేశం పార్టీ చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. రెడ్డిశేఖర్ ఇట్లా బర్త్డే చాలా చేసుకోవాలని చెప్పి మనసులో నమస్కారము. రెడ్డిశేఖర్ హ్యాపీ బర్త్డే అన్న. ఇట్లా బర్త్డే చాలా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం, నమస్కారం. మన రెడ్డిశేఖర్ అన్న పుట్టినరోజు ఈరోజు. ఈ గల్ఫ్ కంట్రీలో మన తెలుగుదేశం కార్యకర్తలకి ఎటువంటి ఆపద వచ్చినా కూడా, ఎటువంటి ఏ సమస్య వచ్చినా కూడా ఒక సొంత మన అన్న లెక్క వచ్చి మమ్మల్ని పలకరించి అందరినీ కల్పించుకొని ఐకమత్యంగా ఉండే ఈ రెడ్డిశేఖర్ అన్న పుట్టినరోజు. ఇటువంటి పుట్టినరోజులు 100 చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆ అల్లాతో, ఆ భగవంతుడితో, ఆ జీసస్తో దువా చేస్తున్నాను. అన్న రెడ్డిశేఖర్ అన్న ప్రతి ఒక్కరికి కల్పించుకొని పోవడం నిజంగా నీలాంటి దగ్గర ఉన్నందుకు గర్వపడుతున్నానన్నా నేను.
వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి అదే నాయకులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే కంచిన శ్రీకాంత్ రెడ్డిశేఖర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాంటి వ్యక్తి కువైట్ లో అరుదుగా దొరికాడు మనకందరికి. ఎందుకంటే ఆయన సొంత పని కాదు, వీళ్ళందరూ మనకు అన్నదమ్ముడుగా భావించే వ్యక్తి రెడ్డిశేఖర్. ఓకే, నాకు తెలిసినంత వరకు కొందరు అనుకోవచ్చు ఇది గాలి మాటలు అని. ఆయన సొంతానికి కాకుండా మనందరికీ సహకారాలు అందిస్తున్నాడు. అందరూ గమనించండి. ఇప్పుడు ఇంకా ఉన్నది కదా, ఇప్పుడే కాదు, రెడ్డిశేఖర్ ఎటువంటి వాడు అతి త్వరలోనే తెలుస్తుంది అందరికీ. ఆయన వ్యక్తిత్వం మనం చెప్పేది కాదు, ఆయన మనసు చాలా మంచి గుణమైన రెడ్డిశేఖర్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాలపాటి సురేష్ నాయుడు అన్న, ఆంజన్న గారికి, రాజు అన్న గారికి, పెద్దనాగురు అన్న గారికి, ఖాదరు అన్న గారికి, నరసింహన్న గారికి, అన్న పేరు రాజు అన్న గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి హృదయపూర్వక మేము ప్రార్థించుకుంటున్నాము. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులతో ఇక్కడ కలవడానికి గల కారణం, మా తెలుగుదేశం పార్టీ సుగవాసి యువసేన అధ్యక్షులు శ్రీ కంచన రెడ్డిశేఖర్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కలవడం జరిగింది. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. రెడ్డిశేఖర్ అన్న గురించి నేను 2 మాటలు చిన్న విశ్లేషణ చెప్తాను. ఎందుకంటే సోషల్ మీడియా పరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, నాయకులందరికీ మా చిన్న నాన్న తరఫు నుంచి, అలాగే మా ఏపీ టీడీపీ యూత్ ఖానన్న ద్వారా కూడా మీకు విష్ మెనీ మోర్ హ్యాపీ డే అన్న. ఇలా మా జనమన సేవా సొసైటీ తరఫు నుంచి కూడా మీకు విష్ మెనీ హ్యాపీ డే. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా రెడ్డిశేఖర్ అన్న నేను కోరుకుంటున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలు మన సురేష్ అన్నకు, మన రాజు గారికి, రెడ్డిశేఖర్ అన్న ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జిలాన్ భాష అన్నకు, మన అంజన్నకు, అలాగే మన పెద్దనాగురు, అలాగే నీ పేరు రాజు గారికి, మన అన్న తెలుసు కదా అందరికీ కావాల్సిన వ్యక్తి, నాకు బాగా అత్యంత సన్నిహితుడు కాదరవలన్న గారికి, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నా. మన ప్రియతమ నాయకుడు రాయచోటి ముద్దుబిడ్డ రాయరావు మండలవాసి మన రెడ్డిశేఖర్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఖుషి హోటల్లో అందరం పార్టీ చేసుకున్నాం. ఈరోజు చిన్న పార్టీ సువాసి యువసేన అధ్యక్షుడు, మేమంతా ఒక చిన్న ఫంక్షన్ మాదిరి చేసుకున్నాం. ఈరోజు అన్న వద్దన్నాడు, మా బలవంతాన ఏదో మా వంతు చేసినాము అన్న. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి చేసుకునేందుకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేసి సెలవు తీసుకున్నాను. చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.